నెయ్యి పేరుతో వైసీపీ ఎంత కుంభకోణం చేసిందనే దానికి సంబంధించి జనసేన చెప్పుకొచ్చింది. అంటే నెయ్యి వాడకుండానే దాని పేరుతో వైసీపీ ప్రభుత్వం 250,00,00,000 కుంభకోణం చేసిందని గూడా జనసేన ఆరోపిస్తుంది. ఆవు నెయ్యికి బదులు ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో 68,00,000 కిలోల సింథటిక్ నెయ్యి వాడి లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ గత పాలకులు దోపిడీకి కేంద్రంగా చేసుకున్నారని, నెయ్యి సేకరణలో కుట్ర, ఫేక్ డాక్యుమెంట్లు వినియోగం, అధికారిక దుర్వినియోగం పైన గూడా ఆధారాలున్నట్టుగా గూడా సీబీఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తులో తేలిపింది అని గూడా సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెడుతున్నారు. ఇందులో వైసీపీ వాళ్ళేమో పర్ఫెక్టు నెయ్యంతా కరెక్ట్‌గా ఉందని జెప్తుంటే, మరి కూటమి ప్రభుత్వ నేతలు ఇక్కడ సిట్టు చెప్పింది 100% కల్తీ జరిగిందనేసి గూడా వాళ్ళు నిర్ధారించినట్టుగా వాళ్ళైతే చెప్తున్నారు. అయితే సిట్టు 100% ఒక ప్రెస్ మీట్ పెట్టి పూర్తి సమాచారం గూడా ప్రజలకు తెలియజేయాలని గూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.